మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇంతకు ముందు వరకు కూడా కొంత భాగాన్ని మనం చూసాం. ఇప్పుడు చరిత్రలో ఆధారమైనటువంటి అంటే దానియేలు గ్రంథంలోను యెహెజ్కేలు గ్రంథంలో కూడా మాట్లాడినటువంటి ప్రవచనాల నెరవేర్పు, అంతేకాకుండా ఇండియాని ఆక్రమించినటువంటి పరిస్థితులు, ప్రతి పరిస్థితిని కూడా మనం చూద్దాం. అంతేకాకుండా అలెగ్జాండర్ యొక్క ముఖ్య పాత్ర గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు క్రీస్తు పూర్వం 331 నుంచి క్రీస్తు పూర్వం 63 వరకు కూడా మనం మాట్లాడితే పాలస్తీనా అంతా కూడా యూదులంతా కూడా గ్రీకు పరిపాలన కిందకి రావటం, అంటే పారసీకుల పరిపాలన క్రింద ఉన్నటువంటి యూదులంతా కూడా స్వదేశానికి వచ్చేటట్లు వాళ్ళకి ఒక భాగ్యం లభిస్తుంది, వాళ్ళకి ఛాన్స్ దొరికింది. కాబట్టి అందరూ కూడా స్వదేశానికి వస్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 336లో పారసీక రాజు 3వ దర్యావేషు ఈ దర్యావేషు అధికారానికి వచ్చాడు. 338 క్రీస్తు పూర్వంలో చెరోనియా యుద్ధం జరుగుద్ది. ఈ యుద్ధం తర్వాత సమస్త గ్రీకు మాసిదోనియా సంయుక్త రాష్ట్రం అంతా కూడా సైన్యాధికారి ఒక ఉన్నారు, ఫిలిప్పు. ఈయన తన సైన్యాన్ని క్రీస్తు పూర్వం 336లో ఆసియా ఖండానికి పంపించాడు. ఆసియా ఖండానికి నడిపిస్తే ఆయన సొంత ప్రజల వలన ఈ ఫిలిప్పు హతమైపోతాడు, వాళ్ళే చంపేస్తారు. ఫిలిప్పు కుమారుడైనటువంటి అలెగ్జాండర్ తన 20వ వయసులో సైన్యాధిపతి అవుతాడు. సైన్యాధిపతి అయిన తర్వాత గ్రీసులో తన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అలెగ్జాండర్ 336 బీసీలో ఆయన ఆసియాలోకి వస్తాడు. 32,000 సైన్యం, 5,000, 18,000 గల 2 విభాగాల గుర్రపు సైన్యం ఉంటుంది. తత్వశాస్త్రజ్ఞులు, చరిత్రకారులు, భూశాస్త్రాజ్యులు ఇలాంటి వారితో కలిసి ఒక గొప్ప సైన్యంగా ఉంటుంది అలెగ్జాండర్ యొక్క సైన్యం. క్రీస్తు పూర్వం 334లో ఈ సైన్యాన్ని తీసుకుని అలెగ్జాండర్ విజయబేరి మోగించడానికి, ప్రపంచ రాజ్యాలను జయించడానికి బయలుదేరతాడు. ఐరోపా ఆసియా వేరు చేసేటువంటి యురోసియా అనేటువంటి జలశయం దాటి పడమట సంస్థానం జయించి పశ్చిమాసియాని యుద్ధం లేకుండా అతనికి లోబరుచుకుంటాడు. పర్షియా సామ్రాజ్యాన్ని కూడా చాలా వరకు తీసుకుంటాడు. యుద్ధంలో పరాజయం పొందినటువంటి దర్యావేషు కూడా సమాధానం కొరకు బ్రతిమాలుతాడు, విజ్ఞాపన చేస్తాడు. ఆ విధంగా అలెగ్జాండర్ యొక్క సైన్యము, బలము కూడా ఉంటుంది. తర్వాత సోర్ని ఆక్రమిస్తాడు. ఈ ప్రయాణాలన్నీ అలెగ్జాండర్ సిరియా ద్వారా ఫోనికియా, పాలస్తీనా, ఈజిప్ట్ ప్రాంతం వైపు తిరుగుతాడు. ఒక్కొక్కటిగా అలెగ్జాండర్కి అన్నీ కూడా లోబడుతున్నాయి. సోర్ని ఆక్రమించేస్తాడు. 250 సంవత్సరాల కింద ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరింది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 3 నుంచి 14 వచనాలు చూస్తే నెబుకద్నెజర్ సోర్ను ఆక్రమించాడు, కానీ సంపూర్ణంగా నాశనం చేయలేదు. కానీ అలెగ్జాండర్ వచ్చిన తర్వాత సోర్ని ఆక్రమించడము, సంపూర్ణంగా నాశనం చేయడం కూడా జరిగింది. అదే యెహెజ్కేలు ప్రవచనం ద్వారా నెరవేరబడింది. క్రీస్తు పూర్వం 332లో ఆగస్టులో సోర్ సంపూర్ణంగా నాశనమైపోయిందని చరిత్ర చెబుతుంది. దాదాపు ప్రజల్లో 80,000 మంది వధించబడ్డారు, 30,000 మందిని బానిసలుగా పట్టుకున్నారు కూడా. ఆ విధంగా ఆక్రమించేశాడు. తర్వాత బబులోను మీద కూడా పడ్డాడు. బబులోను గురించి కూడా తెలుసా? క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల పూర్వం స్థాపించబడింది. అలాంటి సమర్థవంతమైనటువంటి బబులోను నెబుకద్నెజరు యొక్క 13 సంవత్సరాల ప్రతిఘటనకు తర్వాత క్రీస్తు పూర్వం 332లో పడిపోయింది, నాశనమైపోయింది. అలెగ్జాండర్ ఆ పట్టణాన్ని నిర్మూలన చేశాడు, నాశనం చేశాడు. బబులోనుకు విరోధంగా ప్రవక్తలు ప్రవచనాలు కూడా చాలా అద్భుతంగా నెరవేరాయి. ప్రవక్తలు చెప్పిన విధంగానే బబులోనును నాశనం చేశాడు అలెగ్జాండర్. ఆమోసు గ్రంథము, యావేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఈ యొక్క టైంలో నెరవేరుతాయి. అలెగ్జాండర్ దీంతో వదలలేదు, యెరూషలేం కూడా వచ్చాడు. సోర్ని ఆక్రమించి నాశనం చేసేసిన తర్వాత అలెగ్జాండర్ సౌత్గా వచ్చి గాజాని స్వాధీనపరుచుకుంటాడు. తర్వాత యెరూషలేంలోకి ప్రవేశిస్తాడు. అలెగ్జాండర్ యెరూషలేంను సందర్శించిన విషయము గొప్ప చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ చాలా ప్రస్తావించాడు. చరిత్రకారుడైనటువంటి జోసెఫస్ చెప్పిన ప్రకారము కూడా యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అలెగ్జాండర్ను యెరూషలేంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆహ్వానించిన విధానం, గౌరవించిన విధానాన్ని బట్టి చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ప్రధాన యాజకుడు, శుభవస్త్రాలు ధరించినటువంటి యాజకులు, పుర ప్రముఖులు వీళ్ళంతా కూడా కలిసి అలెగ్జాండర్ను ఆహ్వానిస్తున్నారు, గౌరవప్రదంగా ఆహ్వానిస్తున్నారు. ఇది ఎందుకు అంటే దేవునిలో నుంచి ప్రధాన యాజకుడికి కలిగినటువంటి ప్రత్యేక దర్శనాన్ని బట్టి ఇలా ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. అంటే దేవుని దర్శనమే అలా చెప్పింది, వచ్చింది అని చెప్తున్నారు. ప్రధాన యాజకుడు అక్కడ జత్వు. ఈ ప్రధాన యాజకుడైనటువంటి జత్వు ఇలా అలెగ్జాండర్ను స్వీకరించడం ఆయన ఆశ్చర్యపోయాడు. పారసిక సామ్రాజ్యాన్ని నాశనం చేసేటువంటి ఒక రాజును గురించి తమ మత గ్రంథమందు, పాత నిబంధన గ్రంథమందు రాయబడి ఉంది అని చెప్పి దానియేలు ప్రవచన గ్రంథం తీసి ఆ యొక్క వాక్యాన్ని, ఆ భాగాన్ని కూడా చదివి వినిపించాడు. అలా అలెగ్జాండర్కు వాక్యాన్ని చదివి వినిపించారు, వాక్యాన్ని చెప్పారు.
అవి విన్నటువంటి అలెగ్జాండర్ చాలా సంతోషించాడు. వారి యొక్క ఆహ్వానానికి, చెప్పిన వాక్యాలకి, దేవుని దర్శనానికి కూడా ఆయన ఆక్రమించకుండా, యెరూషలేమును ముట్టకుండా వెళ్ళిపోయాడు. ప్రపంచ దేశాలని ఆక్రమించుకుంటూ తన సైనిక బలము చేత ప్రపంచ దేశాలని నాశనం చేస్తూ, రాజ్యాలని నాశనం చేస్తూ ఆక్రమించుకున్నటువంటి అలెగ్జాండర్ దేవుని వాక్యానికి, దేవుని దర్శనానికి కూడా లొంగాడు. ఆక్రమించకుండా, యెరూషలేమును ముట్టకుండా వెళ్ళిపోయాడు, నాశనం చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ ఈజిప్టులోకి ప్రవేశించాడు. ఈజిప్టులోకి ప్రవేశించినటువంటి అలెగ్జాండర్ ఎక్కువ ప్రతికూలతలు లేకుండానే, ఎక్కువ కష్టపడకుండానే జయం పొందాడు, జయం సంపాదించాడు. కాబట్టి ఈజిప్ట్ అంతా కూడా ఆయన ఆధీనంలోకి వచ్చేసింది. అలెగ్జాండర్ ఏం చేశాడంటే అక్కడ నైలు నది పక్కన, నైలు నది తీరమందు అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక పేరుతో ఒక పట్టణాన్ని స్థాపించాడు. ఆ మహాపట్టణం గురించి చరిత్రలో చాలా మనం వింటాం అలెగ్జాండ్రియా గురించి. ఆ తర్వాత పర్షియా సామ్రాజ్యంలో మిగిలిన సామ్రాజ్యాలకు రాజుగా 3వ దర్యావేసు వస్తే గొప్ప సైన్య సమూహాన్ని సమకూర్చుకొని యుద్ధానికి వస్తాడు. అలెగ్జాండర్ మీదకు యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో మళ్ళీ పారసీకులు పరాజయం పొంది ఓడిపోతారు. ఈ 3వ దర్యావేసుని తనవారే చంపేస్తారు. కాబట్టి ఈ అలెగ్జాండర్ ఈయన ఏం చేస్తారంటే అగ్నికి ఆహుతి చేసేస్తాడు. సో ఈ విధంగా అలెగ్జాండర్ ఉంటుంది. తర్వాత అలెగ్జాండర్ ఇండియాకు వస్తాడు. ఇండియాలో అలెగ్జాండర్ చేసింది ఏంటి అనేది చూస్తే, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భారతదేశాన్ని పయనించినటువంటి అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 327లో కాబూల్ అనేటువంటి ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటాడు. కాబూల్ని స్వాధీనపరుచుకున్నాడు. తరువాత సింధు నదిని దాటి దక్షశిలలో ప్రవేశిస్తాడు. దక్షశిలకు వస్తాడు. అక్కడ రాజు అంబి అనే రాజు ఉంటాడు. అలెగ్జాండర్ను గౌరవపూర్వకంగా ఆహ్వానించాడు. అందుకే దక్షశిలలో యుద్ధం లేదు. ఆ తర్వాత అబిస్వరను స్వాధీనం చేసుకుంటాడు. అబిస్వరు స్వాధీనం చేసుకున్న తర్వాత అలెగ్జాండర్ స్వాధీనం చేయడానికి ప్రయత్నం చేసింది ఫోర్సెస్. 30,000 కర్ర సైన్యము, 40,000 గుర్రపు సైన్యము, 300 రథాలు, 200 ఏనుగులు. ఈ సైన్యం కలిగినటువంటి నదీ ప్రాంతంలో ఉండేటువంటిదే ఈ పొరసిస్. ఆ సైన్యంతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత ఆ రాజ్యాలను కూడా దక్కించుకుంటాడు. అలెగ్జాండర్ ఇలా స్వాధీనం చేసుకున్నటువంటి ఇండియా ప్రాంతాలు, అంటే ఇండియన్ ప్రాంతాలన్నీ కూడా 3వ సంస్థానంగా చేసి, అలెగ్జాండర్ యొక్క 3వ సంస్థానంగా చేసి అక్కడ గ్రీకు కాలనీ స్థాపిస్తాడు. గ్రీకు కాలనీ ఏర్పాటు చేస్తాడు. తిరిగి వెళ్ళేటప్పుడు తిరుగు ప్రయాణంలో విషజ్వరంతో చచ్చిపోతాడు. దోమ కుడితే జ్వరం వచ్చి చచ్చిపోతాడు. క్రీస్తు పూర్వం 323లో బబులోన్లో ఉండగా అలెగ్జాండర్ చచ్చిపోతాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత కొంతకాలం సామ్రాజ్యం అలా ఉండిపోయింది, అలా నిలిచిపోయింది. కానీ తర్వాత 315 క్రీస్తు పూర్వంలో అలెగ్జాండర్ సైన్యాధిపతులు రాజ్యాన్ని పంచివేస్తారు. రాజ్యాన్ని పంచుకొని వాళ్ళు పరిపాలించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రవక్త అయినటువంటి దానియేలు గారు దర్శనం ప్రకారం పెద్ద కొమ్ము అంటే అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ విరిగిపోయిన తర్వాత, అంటే అలెగ్జాండర్ తమ కాలాన్ని ముగించుకున్న తర్వాత, చనిపోయిన తర్వాత దానికి బదులుగా 4 కొమ్ములు మొలుస్తాయి అని చెప్పి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది. దానికి బదులుగా 4 రాజ్యాలు రావడం జరుగుతుంది. పారసిక, ఆసియన్ ప్రాంతాలను కలిపి అంతియోక ముఖ్య పట్టణంగా చేసి సెల్యూకస్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తాడు. ఈజిప్టు, పాలస్తీనా, అరబ్బీ ప్రాంతాలని అలెగ్జాండ్రియా ముఖ్య పట్టణంగా చేసి మిలాటో పరిపాలిస్తాడు. త్రెయిన్, మిడ్జనియా ప్రాంతాన్ని నిసిమోకస్ పరిపాలిస్తాడు. మాసిదోనియా, గ్రీకును స్వాధీనం చేసుకుని సిసిండర్ రాజ్య పరిపాలన చేస్తాడు. సో ఈ విధంగా 4 కొమ్ములు మొలుస్తాయి దానియేలు యొక్క దర్శనం ప్రకారం. పాలస్తీనాని టోలమీ స్వాధీనం చేసుకుంటాడు. కాబట్టి యోధా దేశము, ఈజిప్టులు కూడా స్వాధీనం అయిపోతారు. క్రీస్తు పూర్వం 315 నుంచి 198 వరకు గల కాలం ఇదంతా కూడా. కాబట్టి పాలస్తీనా, ఈజిప్టు, యూదా దేశాలన్నింటినీ కూడా వీరి స్వాధీనంలో ఉంటాయి. ఈ వీటిని పరిపాలించినటువంటి రాజులుగా ఈ టోలమీయులు ఉంటారు. సో టోలమీ 2, టోలమీ 3 ఈ విధంగా. ఇక సంస్కృతి గురించి మాట్లాడితే అలెగ్జాండర్ దేశాలని స్వాధీనపరుచుకున్నందువలన గ్రీకు సామ్రాజ్యం అంటే గ్రీకు సంస్కృతి అనేది వెలుగులోకి వచ్చింది. అలెగ్జాండర్ దానికి కారణమయ్యాడు. అలెగ్జాండర్ స్థాపించినటువంటి కొత్త నగరం అనేది యూదులకు వ్యాపార స్థలమైంది. యూదులంతా వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా మారింది కూడా. అలెగ్జాండర్ ఒక ఆక్రమణదారుడు మాత్రమే కాదు, అరిస్టాటిల్ యొక్క శిష్యుడు గనుక తత్వశాస్త్రాన్ని, జ్ఞానాన్ని, కళని ప్రేమించేవాడు, పోషించేవాడు, సైంటిస్టుల్ని ఆదరించేవాడు. సో ఈ విధమైనటువంటిదే టాల్మీ కూడా తర్వాత అదే సాంప్రదాయాన్ని అవలంబించి కళను పోషించేవాడు. అలెగ్జాండ్రియాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లైబ్రరీ, మ్యూజియం లాంటివి కట్టించాడు. ఈ టాలమీలు ఉన్నంత వరకు కూడా యూదులు చాలా మంచిగా బ్రతికారు. బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా బ్రతికారు. పారసిక సామ్రాజ్యంలో భయస్థులుగా బ్రతికినా కానీ ఈ టాలమీల కాలంలో వీరికి స్వర్ణయుగం అని చెప్పొచ్చు. చాలా మంచిగా బ్రతికారు. బిజినెస్ కూడా చేసుకునేవారు, వ్యాపారాలు చేసుకునేవారు. అలెగ్జాండ్రియాలో కూడా యూదులు గ్రీకు భాషను ఉపయోగించేవారు. ఈ పాశ్చాత్య సంస్కృతి, కొత్త సంస్కృతి, గ్రీకు సంస్కృతి మిళితమై ఒక కొత్త సంస్కృతి ఉద్భవించింది. దాన్ని హెలనిజం అని పిలిచేవారు. హెలనిజం అనేది ఒక నూతన వరవడితో వచ్చినటువంటి ఒక నూతన సంస్కృతిగా వచ్చింది. అవసరాన్ని బట్టి
గ్రీకు భాష వాడుకలోకి వచ్చింది, అభివృద్ధి చెందింది కూడా. రెండవ టోలమీ పరిపాలనా కాలంలో యూదులకు స్వర్ణయుగం అని చెప్పొచ్చు. క్రీస్తు పూర్వం 285 నుంచి 247 మధ్య కాలంలో యూదులకు స్వర్ణయుగం అని చెప్పొచ్చు. అనేక పట్టణాల్లో ప్రవేశం కలిగింది, వ్యాపారాలకు అనుమతి కలిగింది, చక్కగా వ్యాపారం చేసుకుంటూ బ్రతికేవారు. యూదులంతా కూడా స్వచ్ఛందంగా స్వతంత్రంగా బ్రతికారు. ప్రపంచ సంస్కృతికి చెందినటువంటి అన్య ప్రాంతంలో అన్ని గ్రంథాలు కూడా అలెగ్జాండ్రియా లైబ్రరీ భద్రపరిచేది. సో ఈ లైబ్రరీలో యూదుల మత గ్రంథమైనటువంటి ధర్మశాస్త్రం పెట్టాలని తీర్మానించారు. యూదుల మత గ్రంథమైనటువంటి ధర్మశాస్త్రమే పాత నిబంధన గ్రంథం అంతా కూడా. ఈ విషయం యెరూషలేములో ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఎలియాజరుకు చెప్పారు. క్రీస్తు పూర్వం 275 నుంచి 260 మధ్యలో జరిగినటువంటి విషయం. ఈ యూదుల లైబ్రరీలో ఈ పాత నిబంధన గ్రంథాన్ని, యూదుల యొక్క మత గ్రంథమైనటువంటి ధర్మశాస్త్రాన్ని పెట్టాలని నిర్ణయించిన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడికి తెలిపి ఒక్కొక్క గోత్రం నుంచి కూడా, అంటే ఆయన ఒక్కొక్క గోత్రం నుంచి 12 మంది చొప్పున మొత్తం 72 మందిని ప్రత్యేకించి అలెగ్జాండ్రియా ఏరియాకు పంపించాడు. ఈ 72 మంది కూడా పండితులు. ఈ 72 మంది పండితులు కూడా 72 రోజుల్లో హెబ్రీ ధర్మశాస్త్రాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి ఈ ధర్మశాస్త్రాన్ని తర్జుమా చేశారు. ఈ తర్జుమా గ్రంథాన్ని గ్రీకు సెప్టుజింట్ అంటారు. సెప్టుజింట్ అనే మాట మనం వినే ఉంటాం. అలా పాత నిబంధన గ్రంథం గ్రీకు భాషలోకి తర్జుమా చేసినటువంటి గ్రంథమే గ్రీకు సెప్టుజింట్ అంటారు. హెబ్రూ భాషలోని పాత నిబంధన అంతా కూడా యూదులు అరామీ భాషలోకి వామూడిగా పరిభాష చేసుకున్నారు. పాలస్తీనాలోను బబులోనులోను కూడా ఇవి తర్జుమా చేసి ప్రశ్నించారు. అలెగ్జాండ్రియాలో యూదులకు గ్రీకు భాషలో ధర్మశాస్త్రం అవసరం కాబట్టి గ్రీకు భాషలోకి ధర్మశాస్త్రం వచ్చింది. గ్రీకు భాషా ధర్మశాస్త్రం వలన ఏక దైవ విశ్వాసం పంజాబ్లో కూడా ప్రచురించడానికి ప్రయోజనమైంది. సో ఇండియాలో, పంజాబ్లో ఈ విధమైనటువంటి ప్రచురణ కూడా జరిగింది. తరువాత ఈ గ్రంథం క్రైస్తవ సందేశ ప్రచురమునకు ఉపయోగపడింది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి సందర్భంలో కూడా గ్రీకు అరామీ భాషలు ఎక్కువ ఉండేవి. అప్పుడు మందిరంలో బోధించినటువంటి భాష కూడా గ్రీకు భాష, అరామీ భాషల్లా మనం చెప్పవచ్చు. సో అంతియొక్కయులో 3వ అంతియొక్క వాడు క్రీస్తు పూర్వం 223లో అధికారానికి వచ్చాడు. యూదాలో తన అధికారం చలాయించడానికి ప్రయత్నం చేశాడు. అంటే యూదుల మీద, యూదా దేశాల మీద కూడా అధికారం చలాయించడానికి ప్రయత్నం చేశాడు. యెరూషలేం విషయానికి వస్తే యెరూషలేంలో సిరియాకు అనుకూలమైనటువంటి పార్టీ లేదు గనుక ఈజిప్టు, సిరియా ఈ రెండూ కూడా పోరాడేవి. ఇవి రెండూ కూడా కొట్టుకునేవి. పాలస్తీనాలో అధికారం చలాయించాలని అంతియోకస్ ప్రయత్నానికి విరుద్ధంగా క్రీస్తు పూర్వం 217లో ఒక యుద్ధం జరిగింది. రాఫియా యుద్ధం అంటారు దాన్ని. ఈ రాఫియా యుద్ధంలో అంతియోకస్ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత జయం పొందినటువంటి టోలమీ 4 అంటే 4వ టోలమీ తిరుగు ప్రయాణంలో యెరూషలేమును సందర్శిస్తాడు. అప్పుడు దేవాలయాన్ని అపవిత్రం చేసేస్తాడు. అలా దేవాలయాన్ని అపవిత్రపరిచి అలెగ్జాండ్రియాకు వచ్చి అక్కడ యూదుల మీద రాజద్రోహ నేరము పెట్టి వారి ఆస్తిపాస్తులన్నీ కూడా స్వాధీనపరుచుకుంటాడు. ఇప్పటి వరకు సువర్ణయుగంగా ఉన్నటువంటి యూదులంతా ఇప్పుడు ఈ టోలమీ 4 ద్వారా ఆస్తిపాస్తులన్నీ కోల్పోతారు. ఈయన యూదులను చాలా హింసించాడు. క్రీస్తు పూర్వం 204లో ఈయన అకస్మాత్తుగా చచ్చిపోతాడు. అప్పటి నుండి యూదులు కొంతమంది పరిపాలన కిందకు వస్తారు. అంటే అప్పటి నుంచి క్రీస్తు శకం 70 వరకు రోమీలు యెరూషలేమును స్వాధీనపరుచుకునేంత వరకు కూడా యూదులు ఇతర వ్యక్తుల ద్వారా పాలించబడతారు. ఫుట్బాల్గా మాడిపోతారు, ఫుట్బాల్గా ఉండిపోయారు అని చెప్పి మోరిస్ టెన్నీ అనేటువంటి చరిత్రకారుడు రాశాడు. సో 4వ టోలమీ పరిపాలన క్రిందనే యూదులు విద్యలోను, బిజినెస్లోనూ కూడా చాలా ముందడుగేశారు. ఆ టైంలో ఇండియాలో ఏం జరిగేది అంటే మగధ ప్రాంతంలో నంద రాజవంశం అనేది పరిపాలన చేసేవారని మనం మాట్లాడుకున్నాం. ఈ నంద రాజవంశం యొక్క పరిపాలన ముగించుకొని చంద్రగుప్త మౌర్య రాజ్యానికి వస్తారు. అంటే క్రీస్తు పూర్వం 322లో చంద్రగుప్త మౌర్య రాజ్యానికి పునాది వేశారు. ఈ కాలమందు పార్సికా పరిపాలనాధికారి అయినటువంటి సెలూకస్ నికోటర్, ఈ సెలూకస్ నికోటర్ క్రీస్తు పూర్వం 305లో పోరాడారు కానీ ఓడిపోతాడు. ఇది శ్రీధర్ మెనోన్ రాసినటువంటి హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి బుక్లో ఉంటుంది. 4 సంస్థానాలు కలిగినటువంటి ఇండియన్ భూభాగాలు చంద్రగుప్తకు అప్పగించేస్తారు. ఆ టైంలో మాట్లాడుకోవలసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అశోకుడు. గొప్ప చక్రవర్తుల్లో ఒకడు అశోకుడు. క్రీస్తు పూర్వం 273 నుంచి 232 వరకు పరిపాలించిన వాడు. చరిత్రలో గొప్ప చక్రవర్తుల్లో ఒకడు అశోకుడు. తన చరిత్రలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏది అంటే కళింగ యుద్ధం. కళింగ యుద్ధంలో 1,00,000 మంది చచ్చిపోతారు, 1,50,000 మంది బందీలుగా పట్టబడతారు.
అయితే ఈ యుద్ధము ఆయనలో గొప్ప మార్పే కలిగించింది. క్రీస్తుపూర్వం 260లో ఆయన బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నారు. ఆయన బౌద్ధ మతానికి చెందినవాడు. చాలామంది అనుకుంటారు హిందూ మతానికి చెందినవాడు అని చెప్పి అశోకుని అనుకుంటారు, కానీ ఆయన బౌద్ధ మతానికి చెందినవాడు. పైగా హిందూ దేవుళ్ళ పేరిట నరవేట, ఈ యొక్క జంతువుల్ని హింసించటం, చంపటం, ఇలా జరుగుతున్నటువంటి నరవేటను బట్టి ఇండియాలో ఈ రాజు జంతువులతో గల ఆటలు సహితము కూడా నిషేధించాడు. వేట నిషేధించాడు, చంపడం నిషేధించాడు, జంతువులతో ఆడే ఆటలు కూడా నిషేధించాడు. బౌద్ధ మత ప్రచారం నిమిత్తము ధర్మ సంఘాలని, గాంధారాలని ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో, భారతదేశ ప్రాంతములన్నిటిలోనూ కూడా, వాటితో పాటు మళ్ళీ సిరియా, సిలోను, ఈజిప్టు, మాసిదోనియా, బర్మా ఇలాంటి ప్రాంతాలు, దేశాలన్నిటికీ కూడా ఈ రాజ్యాన్ని వ్యాప్తి చెందించాడు. క్రీస్తు పూర్వం 185లో మౌర్య సామ్రాజ్యం సమాప్తిలోకి వెళ్ళిపోయింది, ముగించుకుంది. క్రీస్తు పూర్వం 200లో గ్రీకులు పంజాబ్ను స్వాధీనం చేసుకుని తమ అధికారం స్థాపించుకున్నారు. గ్రీకుల ఆధీనంలోకి పంజాబ్ వెళ్ళిపోయింది. ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి పార్ట్ 3గా మనం మాట్లాడుకునేటువంటి భాగము. అయితే పార్ట్ 4లో మక్కబీలు ఎవరు, మక్కబీలు యుద్ధం ఏంటి, దేవుని కొరకు ఏ విధంగా వాళ్ళు హతసాక్షులుగా మారారు, ఆ తర్వాత వారి యొక్క ప్రభావాన్ని బట్టి మాత్రమే జరుగుతున్నటువంటి పరిస్థితులు, అంతేకాకుండా ఈ క్యాథలిక్ బైబిల్లో వారిని ఎందుకు చేర్చుకున్నారు అనేటువంటి విషయం కూడా మనం గమనించవచ్చు. మక్కబీలు యుద్ధం గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేస్తున్నటువంటి వీడియోలన్నిటికీ కూడా లైక్స్ ఇవ్వండి, తర్వాత ఇతరులకు షేర్ చేయండి. సో మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరొక పార్ట్తో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.